ఆ పూజా మందిరంలో చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఆ మలుపు ఎలా తిప్పాలో అద్భుతమైన మలుపు తిప్పేస్తుంది ఆవిడ. ఈ ప్రార్థించేటువంటి భక్తుడు ఎవరో ఆ వాళ్ళే దేవుడికి ముఖ్యం, మిగిలిన వాళ్ళు అందరూ కాదండి. మొత్తం సమాజాన్ని అంతటినీ కాపాడవలసిన అవసరం దేవుడికి ఏమీ లేదు. చాలామంది తెలియక అనుకుంటారు ఇన్ని ప్రమాదాలు ఘోరాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో చెప్పరాదా? ఆయన అంతే చేస్తాడు. అందరూ ఏమీ జరగకుండా చూస్తే సృష్టి ఎందుకండి, సృష్టి ఎందుకు చేశాడు తర్వాత చూస్తాం. ఇంకా విలాసం కోసం చేశారు. లోకవత్తు లీలా కైవల్యం, ఒక ఆట ఆడుకోవడం కోసం దేవుడు చేశాడు ఈ సృష్టిని. అటువంటిప్పుడు ఆటలో ఎప్పుడు సినిమా అంటే హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటారు, వీళ్ళిద్దరు ఉండాలి, లేకపోయినా విలన్ ఉండాలి గట్టిగా. విలన్ లేకపోతే సినిమా బాగుండదు. అంచేది ఏదో కథ నడవాలండి. ఏం నడవకుండా ఎలాగ ఈ ప్రపంచం అనే సినిమా కూడా అంతే. ఏవో ఆటంకాలు వస్తూ ఉండాలి, ఎదుర్కొంటూ ఉండాలి. దానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు సాయం కావాలి. అంటే మనం దాన్ని నాటకంలాగా సినిమాలాగా చూడాలి. ఎందుకని లోకంలో ఎవరైనా ఏ బంధాలైనా ఎలా ఉంటాయో దయచేసి ఆలోచించండి. ఫలముల్ పర్వతమంత కన్పడిన నైష్ఫల్యం వమాంతంబుగా జలపాతంబుగా మీద దూకిన, ఫలముల్ పర్వతమంత కన్పడిన నైష్ఫల్యం వమాంతంబుగా జలపాతంబుగా మీద దూకిన, భవత్స్వాంతంబునన్ నాయడన్ భవత్స్వాంతంబునన్ నాయడన్ చలనం వింతయులేక నిల్చు, చలనం వింతయులేక నిల్చు, కరుణా సాహిత్య సర్వస్వమే, కరుణా సాహిత్య సర్వస్వమే, ఇలలో నన్నడిపింపజేయును భవానీ, ఇలలో నన్నడిపింపజేయును భవానీ, జీవ సంజీవనీ. లోకంలో ఏ బంధాలైనా ఎలా ఉంటాయంటే మిత్రమా, ఫలముల్ పర్వతమంత కనపడినా వారు ఏదో మన మీద ఒక ఆశ పెట్టుకుంటారు. ఆ ఆశ తీరితే మనని ప్రేమిస్తారు. ఆశ తీరకపోతే ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకెందుకు, అయిపోయింది బంధం. ఇక్కడ ఏదో పని అప్పగిస్తారు, దానికి ఫలితం ఆశిస్తారు, ఆ టార్గెట్ పెడతారు. ఇవాళ ఉద్యోగాలు అనేటే టార్గెట్, వ్యాపారాల్లో టార్గెట్. చచ్చిపోతున్నారు ఈ టార్గెట్. బ్యాడ్మింటన్ గట్ట కంటే గొప్పది ఇది. ప్రతివాడికి ఉద్యోగంలో చేరగానే టార్గెట్. స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేరితే జీతం సంగతి అట్టిపెట్టి వేసవకాలం జీతం ఇవ్వకపోగా నువ్వు 10 మందిని చేరిస్తే నీకు జీతం ఇస్తాం. ఏమనాలి ఈ వ్యాపారాన్ని? చచ్చిపోతున్నారు ఉపాధ్యాయులు. ఎంత దుర్మార్గం అంటే ఇది. మీరు పాఠాలు చెప్పించుకోండి, జీతం ఇవ్వండి. పిల్లల్ని చేర్చే పని వాళ్ళకేమిటండి? పైగా ఏ స్కూలు పోనీ ఏమీ ప్రచారం లేదు, కొత్తగా పెట్టామంటే వేరే విషయం. అబ్బే మొత్తం రాష్ట్రం అంతా పేరున్న పాఠశాలలు. మరి మీ పిల్లలు మీ దగ్గరికి మీ బ్రాండ్ నేమ్ అంటారు ఏమన్నా అంటే, ఒక్క మాస్టర్ బొమ్మ వేయరు, ప్రిన్సిపాల్ బొమ్మ కూడా వేయరు. ర్యాంకులు వచ్చిన పిల్లల బొమ్మలు వేస్తారు. ర్యాంకుల పిల్లల బొమ్మలేమో వాటర్ ట్యాంక్ మీద వేస్తారు, పిల్లలనేమో వాటర్ ట్యాంక్ దగ్గర నుంచోబెడతారు, మాస్టర్ని సెప్టిక్ ట్యాంక్ దగ్గర నుంచోబెడతారు. చదువు చెప్పింది ఎవడు మాస్టరా, ఇంకేమైనా బ్రాండ్ నేమ్ వాళ్ళు చెప్పారా? ఏదన్నా వస్తే బ్రాండ్కి రావాలి, నాశనం అయ్యేది ఉపాధ్యాయులు. వీళ్ళకి వేసవకాలం జీతాలు ఇవ్వరు, పైగా చేర్పిస్తే ఇస్తాం. ఏం వ్యాపారం ఇది? ఇక అక్కడి నుంచి ఈ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరగడం ఎండల్లో పడి, ఏం కర్మ? దీన్ని ఏమంటారు? ఇది విద్య. అక్కడే మనం చేర్పిస్తున్నాం పట్టుకెళ్ళి. ఎక్కడ ఉపాధ్యాయులు ఎవరికి భద్రత లేదండి. అంటే ఇదే ఫలములు పర్వతమంతా కనపడిన ఫలితాలు చాలా బాగుంటే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇస్తారు, గౌరవాలు. ఫలితం అంటే డబ్బే. లేకపోతే నైష్ఫల్యం అమాంతంబుగా జలపాతంబుగా మీద దూకిన, ఆ ఫలితం కనపడలేదు, నిష్ఫలమైంది అనుకోండి, తీసేస్తారు ఉద్యోగం నుంచి. నువ్వు ఎంతమందిని చేర్పించలేదు, నీకు ఇంక్రిమెంట్ ఎందుకు? చేర్పించడానికి ఇంక్రిమెంట్కి సంబంధం ఏంటండి? మన కిరాణం కొట్టులోనైనా పూర్వం వ్యాపారస్తులు ఎలా ఉండేవారంటే, ఒక గుమాస్తా ఉంటే వాడిని జీవితాంతం సాకేవారండి ఆ వ్యాపారస్తులు. ఆ షావుకారులు నిజంగా సాకేవారు. అలాగా మన ఇంట్లో ఉంటున్నాడు ఆయన, ఎవరు వాళ్ళ ఇంట్లో పెళ్ళి వస్తే వీళ్ళ ఇంట్లో సరుకులు పంపించేవారు, పెళ్లి బట్టలు ఈయన ఇచ్చేవారు, మంగళసూత్రం కూడా ఈయన ఇచ్చేవాడు. మన దగ్గర పనిచేస్తున్నాడు ఆయన, బోర్డు కష్టపడ్డాడు పాపం. ఆ గుమాస్తా కూడా ఎలా ఉండేవాడు, ఆయన నమ్ముకున్నాను నేను, ఆయన ఎలా చూస్తే అలాగంతే, నాకేం భారం అని నమ్మకంగా పనిచేసేవాడు. ₹1 కోటి ఇచ్చి ఎవరికైనా ఇచ్చారన్నమాట చక్కగా పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు. అందులో రూపాయి తేడా రాదు. ప్రాణమైనా పోగొట్టుకుంటాడు, నిజాయితీ పోగొట్టుకోడండి. అలా పనిచేసే కార్మికులు, గుమాస్తాలు ఉండేవారు. అలా చూసుకునేటువంటి షావుకారులు ఉండేవారు. ఏమైపోయింది వ్యవస్థ? ఎక్కడికి పోయింది భారతదేశంలో నమ్మకం అనేది? ఇవాళ ఎవరి యజమానికి నౌకరి మీద నమ్మకం లేదు, నౌకరికి యజమాని మీద గౌరవం లేదు. ఎక్కడి నుంచి రావాలి సంస్కారం? మనం యజమానం అయితే నౌకరు పట్ల సద్బుద్ధితో ఉందాం, మనం నౌకరైతే యజమాని పట్ల అంకిత భావంతో ఉందాం. ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. వారు మారాలని వీరు మారాలని వారు ఆశించిన కాదు. మనం ఏ స్థానంలో ఉన్నామో అక్కడే మారదాం. అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా ప్రపంచం.
ఫలితం కనపడితే ఒకలాగా, లేకపోతే నిష్ఫలత్వం వస్తే ఇంకోలాగా. అప్పుడు మళ్ళీ కానీ అమ్మవారు ఎటువంటిదంటే భగవంతుడు దయ భవత్స్వాంతంబునన్నాయడన్ చలనం వింతయులేక నిల్చు కరుణా సాహిత్య సర్వస్వమే. నువ్వు పూజ చేసినా చెయ్యకపోయినా, నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా, పొరపాటు చదివినా సరిగ్గా చదివినా కోపం రాకుండా పోన్లే ఎంత బిజీగా ఉండి ఆ మాత్రమేనా పూజ చేసింది పాపం అని కరుణించేది ఒక్క అమ్మవారు మాత్రమేనమ్మా, ఒక్క అమ్మవారు మాత్రమే. అందున ఆవిడ స్త్రీ కాబట్టి, స్త్రీలంటే ఇంకాస్త కరుణ ఎక్కువ. మహిళలందరూ అదృష్టవంతులు, ఎంతైనా ఓ ఫీలింగ్ ఉంటుంది కదా. పైగా ఆడవాళ్ళ పట్ల జాలి ఏమిటంటే అమ్మవారికి ఆ మొగుడు రాక్షసుడు అమ్మవాడు చంపుకు తింటూ ఉంటాడు, అయినా సరే ఇది వదలదు నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పిల్లలు దీనికోసం బతుకున్నారు లేకపోతే ఉంటారా అని అక్కడ పెట్టి ఏదో స్తోత్రమో ఏదో నోటుకొచ్చిన శ్లోకమో పాటో ఏదో పాడి తల్లే కాపాడు తల్లే అంటే తప్పకుండా కాపాడుతుంది. అంచేత మన నిజంగా ప్రేమించేది అమ్మవారే తప్ప మనుషులు కాదండి. ఈ విషయాన్ని ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా చెబుతారు. మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెబుతాడు, నవారే మైత్రేయి పత్యు కామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి నవారే మైత్రేయి పద్యాయా ఏ కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి నవారే మైత్రేయి పుత్రస్య కామాయ పుత్ర ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి నవారే మైత్రేయి విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి నవారే మైత్రేయి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిదిధ్యాసితవ్యక మైత్రేయీ. ఇది ఉపనిషత్తు. మైత్రేయి అనే భార్యకి భర్త యాజ్ఞవల్కుడు చెప్పిన మాట ఇది. మొహమాటం లేకుండా, ఏం మొహమాటం లేకుండా మాట్లాడుతున్న మైత్రేయి నువ్వు అపార్థం చేసుకున్నా మంచిదే. భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే భార్య కోసం కాదు, భర్త కోసమే. వాడికి ఓ ప్రయోజనం ఉంది కాబట్టి ప్రేమిస్తున్నాడు. ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఎవరిని ప్రేమించరు ఈ ప్రపంచంలో. అన్ని మానవ జీవితం అంతా ఆ అవసరాలతో బంధం, అన్ని అవసరాలే. మానవ సంబంధాలన్నిటికీ మూలం అవసరం. అవసరం తీరిపోతే అంతే, అవసరం లేకపోయినా అంతే. భర్త భార్యని ప్రేమిస్తున్నాడంటే భర్త కోసమే. భార్య నమ్మక్కలేదు ఆ విషయాన్ని, మంచిదండి అనడమే, ఓ కన్నీసి ఉంచడమే. భార్య భర్తను ప్రేమిస్తున్నా అంతే. నవారే మైత్రీ జాయాయ ప్రియాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ. భార్య భర్తను ప్రేమిస్తుందన్న ఆవిడకు అవసరం ఉంది. లోకంలో గౌరవం కావచ్చు, డబ్బు కావచ్చు, రక్షణ కావచ్చు, మరో స్థానం కావచ్చు, ఏదైనా ఆయన వల్ల లభిస్తుంది కాబట్టి ప్రేమిస్తుంది. ఆ స్థానంలో ఏమైనా తేడా వస్తే అవతల బాబాయ్ అంటే అక్కడ ఒక అవసరం ఉంది ఖచ్చితంగా. అంతేకాదు పుత్రుడిని ప్రేమిస్తున్నా, మా అబ్బాయేనండి నాకని, మా అబ్బాయేనండి నాకని అంటే ఈయన పూర్తిగా వాడి మీద ఆధారపడ్డాడు, అందుకని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఏ పక్కింటి వాళ్ళ అబ్బాయిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? ఇంట్లో నౌకరు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? ఒక నౌకర్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? కేవలం పుత్రుడిని ఎందుకు ప్రేమిస్తున్నాడండి? తనకి స్టాంపు, తనకి ముద్ర అని భావించాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు ఇక్కడ, లేకపోతే ఏం లేదండి. అది అవసరం, అది ఒక బంధం. వేదం స్పష్టంగా చెబుతోంది, వేదానికి మొహమాటం ఉండదు ఇక్కడ. పచ్చి నిజాలు ఇవన్నీ కూడా. పుత్రుని ప్రేమిస్తున్నా తండ్రి స్వార్థం, తండ్రిని ప్రేమిస్తున్నా పుత్రుడి స్వార్థం, భార్య ప్రేమ భర్త ప్రేమ అన్నీ స్వార్థమయ్యాలి. డబ్బును మనం ప్రేమిస్తున్నాం, డబ్బు మీద గౌరవం ఏం కాదండి. ఇక్కడ కింద పడిన రూపాయి బిళ్ళ కూడా కళ్ళకు అద్దుకుంటున్నాయి, ఎందుకంటే ఈ రూపాయి అద్దుకోకపోతే 10 రూపాయలు పోతాయేమో అని బెంగ. అంచేతో దాని మీద ఏం గౌరవం కాదు, ఇక్కడ పనిగట్టుంది. ఇక్కడ ఆ రూపాయి ఎవరికి దానం ఇయ్యమే, జేబులో నొక్కెత్తామే. పోనీ కింద పడింది కదా అని ఎవరికైనా ఇస్తామా? అబ్బే ఇవ్వకూడదు, మన ఇంట్లోనే ఉండాలి. రత్నాలు, హారాలు, వజ్రాలు అన్నీ మన ఇంట్లో ఉండాలి. పనికి మాలినటువంటి రేకులు ఏమైనా ఉంటే బయటికి పోవాలి. దానం ఇస్తే అటువంటి సూచిస్తాం. అక్కడ మంచిది ఇవ్వద్దు, మంచిది మనం అట్టు పెట్టుకుందాం, అటు ఇటుగా ఉన్నది ఇచ్చేద్దాం. మంచిదే ఇవ్వాలి, ఎప్పుడు అటు ఇటుగా ఉన్నదే మనం అట్టు పెట్టుకోవాలి, మంచిదే ఇవ్వాలి. దానం ఇచ్చేది ఎప్పుడు మంచిది ఇవ్వాలి. మన ఆలోచనలు అలా ఉండవు. అందులో బాగా చౌకబారది ఏదో చూసి అది ఇస్తాం, లేదు ఉన్నతమైందే ఇవ్వాలి. నిజమైన దానం అంటే అది. అంచేత నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు అనుకో, డబ్బు నీకు పనికొస్తుంది కాబట్టి, డబ్బు అవసరం ఉంది కాబట్టి, జీవితంలో ప్రతి క్షణంలో డబ్బు లేనిదే నడవదు కాబట్టి ప్రేమిస్తున్నావు తప్ప నీ అవసరం ఏం లేకపోతే ప్రేమిస్తావా? అందుకని ప్రపంచంలో ప్రేమ అనే మాట ఒట్టి మోసకారి మాట. అన్ని అవసరాలే ఉన్నాయని వేదమే చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది. ఈ భగవత్ సృష్టిని ప్రేమించే శక్తి ఎవరికైనా ఉందంటే ఒక్క దైవానికి మాత్రమే ఉంది. ఆ దైవాన్నే మనం భక్తితో ఆరాధన చెయ్యాలి. ఏ బంధంలో ఏం తేడా వచ్చినా దైవంతో చెప్పాలమ్మా. ఆ బంధంతో చెప్తే కొంత నయం, పర్వాలేదు, కానీ బయట వాళ్ళకి చెప్పకూడదు. పత్రికల వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి అసలు చెప్పకూడదు.
ఏ బంధంతో ఏం తేడా వచ్చినా, అమ్మా నేను నమ్మాను కానీ ఇలా జరిగింది, నీ ఇష్టమమ్మా ఏం చేస్తావు అంటే ఖచ్చితంగా ఈ చెప్పేటువంటిది స్త్రీ అయినా పురుషుడైనా ఆవిడ్ని కాపాడుతుంది. ఆవిడికి అన్యాయం జరగకుండా అవతల వాడి మూతి పగిలిపోయేలా కొడుతుందో దెబ్బ, వచ్చి ఈవిడ కాళ్ళ మీద పడేలాగా. ఒకవేళ భార్యే మోసం చేస్తే ఈ భర్తని కాపాడుతుంది, చచ్చినట్టు గిరగిర తిరిగి కాళ్ళ మీద పడాల్సిందే. ఖచ్చితంగా అమ్మవారు చేస్తుంది ఆ పని. మహావైభవాన్ని ఇచ్చేస్తుంది. అనుమానం ఎలా, నీకెందుకురా యథవశని వదిలిపోయింది అంటుంది అంతే, ఒకటే మాట ఇక్కడ. ఎందుకంటే భక్తుడు బాధపడుతున్నాడు, ఎవరికి చెప్పలేక అమ్మవారికి చెప్పాడు. అంచేది ఏ ఇబ్బంది ఉన్నా సరే భవత్ స్వాంతంబునన్నాయడన్ చలనం వింతయులేక సాగు కరుణా సాహిత్య సర్వస్వమే ఇలలోనన్ నడిపింపజేయును భవానీ జీవ సంజీవని. ఇన్ని రకాల బాధ్యతల నుంచి, బరువుల నుంచి, కలుపుల నుంచి, మలుపుల నుంచి, ఘర్షణల నుంచి, రకరకాల ఇబ్బందుల నుంచి కాపాడేది భగవద్భక్తి మాత్రమే. అందుకని మనం ఎంత ఏకాంతంగా ఉండి పూజామందిరంలో ఉండి ప్రార్థన చేయగలిగితే అంత మంచిది. పైగా ఇవాళ సంసారాల పరిస్థితి ఏమిటి అంటే, పోనీ ఏమీ పట్టించుకోవద్దండి. భగవద్గీతలో చెప్పినట్టుగా పద్మపత్రమివాంభస అన్నట్టుగా తామరాకు మీద నీటి బొట్టులాగా మన కర్తవ్యం ఏదో మనం చేద్దామంటే అది కూడా చెయ్యనివ్వరండి. ఒక్కో పరిస్థితుల్లో కర్తవ్యం చేసినా సరే అలా కర్తవ్యం చేస్తే సరిపోతుంది ఏమిటి, పూసేసుకోవాలి, రాసేసుకోవాలి. అది నచ్చదండి కొంతమంది. కర్తవ్యమే చెయ్యాలి, పూసుకోకూడదు, రాసుకోకూడదు. ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, అసలు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి, ఆలోచన కూడా ఆపేయాలి. అప్పుడే సుఖంగా ఉంటాం. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్టుగా కర్తవ్యం వరకు చేసినా సరే ఇబ్బందులు తప్పవండి. ఇక్కడ గీతాచార్యుడు బోధ చేశానని సాగింపంగ కర్తవ్యమును, గీతాచార్యుడు బోధ చేశానని సాగింపంగ కర్తవ్యమును చేతో వేదన రచ్చకీడ్చజని, చేతో వేదన రచ్చకీడ్చజని ఈ చింతన్ భరింపంగలేను, ఈ చింతన్ భరింపంగలేను. ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు, ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు. నా చేతమ్మున్ భవదీయ నామము వరించన్, నా చేతమ్మున్ భవదీయ నామము వరించన్ నేను నిస్సంగుడన్ అని అమ్మవారి ముందే మొత్తుకోవాలి. గీతాచార్యుడు చెప్పాడు, నిజమే. ఏం చెప్పాడైనా? పద్మపత్రమివాంభసా, తామరాకు మీద నీటి పొట్లు ఉంటాయి, గమనించండి చెరువులు ఎలా ఉంటాయో. తామరాకు మీద అటు ఇటు చక్కగా అందంగా కదులుతూ ఉంటాయి, చూడ్డానికి ముత్యాల్లా ఉంటాయి, కాసేపటికి సరస్సులో జారిపోతాయి. ఆ నీటి పొట్టు తామరాకు మీద ఎంత తిరిగినా అటు ఇటు తామరాకుకి నీటి పొట్టు అంటుకోదు, నీటి మరక తామరాకు మీద ఉండదు. అదే నీటి పొట్టు మన బట్ట మీద పడితే ఇక్కడ మరక అవుతుంది, వెంటనే ఇందులో కలిసిపోయింది, మరక అయింది. తామరాకు మీద ఎంతసేపు ఉన్నా దానికి ఆ మరక ఏమీ అంటుకోదు. అందుకని మనం సంసారాల్లో, ఉద్యోగాల్లో మొత్తం అన్ని జీవితం అంతా ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి పొట్టులా ఉండాలి. దాని నుంచి ఏమీ ఆశించద్దు, మనకేమీ అంటుకోవద్దు. మన కర్తవ్యం మనం చేయాలి. ఇది భగవద్గీతలో చెప్పిన గొప్ప ఉపాయం. కానీ జీవితంలో ఒక్కోసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అలా చేసినప్పటికీ గీతాచార్యుడు బోధ చేసినని సాగింపంగ కర్తవ్యమును చేతో వేదన రచ్చకీడ్చజనే. అంటే ఇంట్లో వాళ్ళు భార్యో, భర్తో, పిల్లలో, సాటి ఉద్యోగంలో అయితే ఉద్యోగులు, లేకపోతే ఒక వ్యాపారం పెడితే వినియోగదారులు మన నుంచి చాలా ఆశిస్తారు. ఇంకా మీరు అలా చేయండి, ఇలా చేయండి అంటారు. అలా డ్యూటీ చేసినట్టు చేస్తే ఎలాగా? చాలా ఆసక్తిగా చేయాలి. ఆసక్తిగా చేయడానికి ఏమిటి? ఇప్పుడు అమ్మవారి పాదసేవ ఏమన్నాను ఇక్కడ, ఈ బోడి సంసారం ఎక్కడ? ఎంత చేసినా ఒకటేనండి. ఇంకా 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 ఆశిస్తారు. ఇది ఎంత ఇచ్చినా సరిపోదు, ఎంత చేసినా సరిపోదు, ఇంకా ఏదో ఆశిస్తూ ఉంటారు. ఇంకా ఒకవేళ అంత శిఖరాగ్ర స్థానం ఇచ్చినా సరే ఆ స్థానం నుంచి ఒక్కసారి కొంచెం తగ్గితే బాధపడిపోతారు. ఇక్కడ 10 ఉపకారాలు చేయండి మీరు ఒక మనిషికి, 11వ ఉపకారం అడుగుతాడు మనని, 11వది చేయలేదనుకోండి 10 సున్న చుట్టేసినట్టేనమ్మా. అలాగే ఉంటాయి మనుషుల మాటలు. నువ్వేం చేసావు, ఎప్పుడు చేసావు అంటాడు, చేసిన 10 పోయే. అంటే చేస్తున్న కొద్దీ అడుగుతూనే ఉంటారు ఇంకా. అందుకే ఆధునిక జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే మొహమాటం లేకుండా ఒక మాట చెబుతా, కొన్నింటికి నో అని చెప్పడం అలవాటు చేసుకోవాలండి, అప్పుడే సుఖంగా ఉంటాం. మొహమాటాలకి పోవద్దండి, నో అని చెప్పాలి. ఎంత దగ్గర మిత్రుడైనా సరే, సొంత బావమరిదైనా సరే, ఏమనుకోకు బావా అని చెప్పాలండి, అంతే. అంతేగాని బావమరిది కదా అని వాడి నోటు మీద మనం బెళ్ళ పెట్టి సంతకం పెట్టేసి మనం హామీ పెట్టామనుకో, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. తమ్ముడికి అప్పించినా సరే కాగితం రాయించుకోవాలి, అంతే లెక్క. ఎందుకంటే తమ్ముడు శాశ్వతం కాదు, కాగితం శాశ్వతం, అంతే. తమ్ముడి మీద అనుమానం కాదు, అక్కడ అనొచ్చు. తమ్ముడు కాకపోతే తమ్ముడు భార్య అనొచ్చు, ఏమిటి మీ బావగారు అలా కాగితాలు రాయించుకుంటారని చెప్పాలి, తమ్ముడే చెప్పాలి. మా అన్నయ్యకి అంతా పద్ధతి, రాయించుకుంటాడే. అప్పు బయట వాడి దగ్గర తీసుకుంటే రాయివా, రా ఇక్కడ కూడా
ఎందుకంటే తమ్ముడు అన్నగారు వీళ్ళెవరూ శాశ్వతం కాదండి. ఆ కాగితం శాశ్వతం. రేపొద్దున ఇచ్చిన 10 లక్షలు ఈ కుటుంబానికి చాలా అవసరం అవుతాయి. అప్పుడు ఎవరు ఇస్తారండి? తమ్ముడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరు చెప్తారండి? అన్నగారు ఉండకపోవచ్చు. ఎవరైనా అబద్ధం ఆడచ్చు. పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచం అంతా. ఏం శాస్త్రాల మీద ఆధారపడి నడవదు, పరిస్థితులు అండి. పరిస్థితులు ఎవరినైనా మాయ చేస్తాయి. అంచేత ఒక కాగితం ఉందనుకోండి, తమ్ముడు లేకపోయినా ఈ అన్నగారు ఎవరో కాగితం ఉందిరా మీ నాన్న ఇలా చేశాడు అంటే కొడుకు కనిపిస్తుంది, కాగితం లేడు కదా, లేకపోతే 10 మందిలో పెడతారు. అరే ఉంది, కాగితం ఉంది, కనపడుతుందిగా. పైగా 2 సాక్షులోనే 2 సంతకాలు పెట్టారు. అక్కడ తప్పేం లేదు, చేయాలి. అక్కడ ఇంకో తమ్ముడు ఇంకో బావమరి చేతి పెట్టించాలి సంతకం. ఇక్కడ ఎందుకంటే తమ్ముడిని ఆదుకుందుకు అప్పిస్తున్నాం మనకు. లేదు, విరాళం ఇవ్వదలుచుకుని ఇచ్చేసే, కాగితం అక్కడ ఇచ్చేసే. ఇంకా అడగకుండా తమ్ముడికి ఉపకారంగా ఇవ్వదలుచుకుంటే 10 లక్షలు ఇచ్చేసే, అభ్యంతరం వెళ్ళ. ఇంకా అడక్కవు. కానీ అప్పుగా ఇచ్చి మళ్ళీ ఇస్తే మాత్రం కాగితం రాయించుకుని తీరవలసిందే. ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు. మనం తినడానికి కూర్చున్నాం, కావలసింది ఏదో తినాలి. ఆ వేరే వాళ్ళ ఇంట్లోనైనా సరే వాళ్ళు వడ్డించకపోవచ్చు, మనమే అడగడమే, లేకపోతే కడుపు కాలుతుంది. ఇక్కడ ఆహారం దగ్గర మొహమాటం పనికిరాదన్న. సాధారణంగా వేరే ఇంట్లో ఇబ్బందులు ఉండవు, వాళ్ళే 4 సార్లు అడుగుతారు. కానీ మనమే అడగలేదనుకోండి, మనకేదో ఒక పదార్థం ఇష్టం ఉంటుంది, వాళ్ళు తింటారో తినరో అనుకోండి, అమ్మ ఆ గిన్నె ఇక్కడ పెట్టండి, మీరేం మొహమాట పడకండి అని వేసేసుకోవడమే. ఎందుకంటే మనం తినాలి, మనకి ఇష్టం, ఏం చేస్తాం. ఆహారం దగ్గర మొహమాటం పనికిరాదు, వ్యవహారం దగ్గర కూడా మొహమాటం పనికిరాదు. సొంత బంధువులు, బావమరుదులు, తమ్ముళ్ళైనా సరే కాగితమే పక్క దాన్ని పట్టుకెళ్ళి ఇనపెట్లో పెట్టేయాల్సిందే. అవసరమైనప్పుడు బయటకు వస్తుంది అది. ఎందుకంటే ఎవడి జీవితానికి ఎవడు ఖాయంగా లేడండి ఇక్కడ. అంచేత కర్తవ్యాన్ని మనం నిర్వర్తించవచ్చు, కానీ అమాయకంగా వ్యవహరిస్తే తేలిపోతాం. అక్కడ మంచి వాళ్ళంగా ఉంటే తప్పు లేదండి, మెత్తటి వాళ్ళుగా ఉండకూడదండి. దయచేసి మనం కఠినంగా ఉండలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉండాలండి. ఖచ్చితంగా ఉండాలండి. కొన్ని పనులు మన ఎంతోమంది బంధువులు, మిత్రులు అడుగుతారు, మనం నెత్తి మీద తోసేద్దామని చూస్తారు. ఇక్కడ కొన్ని పనులు మనం చేయలేము, మన ఉద్యోగం కారణంగా చేయలేము, మన ఆర్థిక పరిస్థితి కారణంగా చేయలేము. ఏమనుకోకయ్యా నేను చేయలేను అని చెప్పాలి. అంటే ఏమన్నా అనుకుంటాడేమో, అనుకోని స్నేహం పోతుందేమో పోని. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, జీవుడు దేవుడు సంబంధం తప్ప. ఆ జీవాత్మ, దైవాత్మ, పరమాత్మ అర్థమైతే ఇవన్నీ లెక్కలవే కాదు. ఇక్కడ మన భూమండలం మీదకి రానప్పుడు ఈ మిత్రుడు ఎవడు మనకి ఇక్కడ 25 ఏళ్ళకి పరిచయం అయ్యాడు, 50 ఏళ్ళకి పోతాడు. ఏమిటట పెద్ద స్నేహం. చేద్దాం, చేసిన ఉపకారాలు చేద్దాం. అన్నీ చేయమంటే ఎక్కడ చేస్తామండి? అయితే నీ కర్తవ్యం నువ్వు చేసినా సరే ఇబ్బందులు వస్తాయి. అప్పుడు కూడా చేయాల్సిన ప్రార్థన ఒకటే, చేతోవేదన రసకీర్చజనే, నా మనస్సు నన్ను బయటికి లాగేస్తుందమ్మా, చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని ఈ చింతన భరింపంగలేను. ఇలా నిరంతరం ఆలోచించాలి. బంధువులే మోసం చేస్తున్నారే, మిత్రులే మోసం చేస్తున్నారే, కుటుంబ సభ్యులను కూడా నమ్మగలిగే పరిస్థితి లేదే. ఈ ఆలోచన భరించగలవా? రాత్రి నిద్రపడుతుందా ఎన్ని బళ్ళలు వేసుకుంటే మాత్రం? అప్పుడు శరణు వేడాల్సింది అమ్మవారిని. ఎలాగా? నాచి ఏతన్మాత్రపు బాధ్యతలు గడపలేవే నీవు. ఇంత చేసి కుటుంబ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు పెద్దవా? నేను లేకపోతే నడవా? ఈ క్షణంలో నా ప్రాణం పోతే వాళ్ళు చేసుకోరా అవన్నీ? ఇక్కడ నేనెందుకు ఆలోచించాలి దాని గురించి? నా ముక్తి గురించి ఆలోచించకుండా. అందుకని ఈ చింత నేను భరించలేను తల్లి. నా ఏతన్మాత్రపు బాధ్యతలు గడపలేవే నీవు. ఈ మాత్రం సంసారం నడపలేవా నువ్వు? మొత్తం 3 లోకాలు సంసారం నడుపుతున్నావు కదా, నా ఒక్క సంసారాన్ని నువ్వు నడుపుకోలేవా? నేనేం చేస్తాను అంటే, నా చేతమ్మున్ భవదీయ నామము వరించన్. నేనెప్పుడు నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని